వెల్కమ్ టు నవత టీవీ. నవత టీవీలో ఈ రోజు స్వాతంత్ర సమరయోధుల ప్రత్యేక కథనంలో ఈ రోజు శివరాం రాజు గురు గారి గురించి తెలుసుకుందాం. ఆయన బాల్యం, విద్యాభ్యాసం, అలాగే స్వాతంత్రోద్యమంలోకి రావడానికి గల కారణాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన బాల్యం చూసుకున్నట్లయితే ఫస్ట్ రాజ్ గురు ఆగస్టు 24, 1908లో మహారాష్ట్రలోని ఖేడ్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి హరినారాయణరావు, తల్లి పార్వతీబాయి. చిన్నప్పటి నుంచే ఆయన ధైర్యం, స్పష్టమైన అభిప్రాయాలు, దేశభక్తి పట్ల ఆసక్తితో పెరిగారు. పల్లెటూరి వాతావరణంలో పెరిగిన దేశం ఎదుర్కొంటున్న అన్యాయం ఆయన మనసులో లోతుగా ముద్ర వేసింది. తర్వాత విద్యాభ్యాసం గురించి చూసుకున్నట్లయితే ఆయన ప్రాథమిక విద్యను తన గ్రామంలోనే పూర్తి చేశారు. చిన్న వయసులోనే సంస్కృతం, హిందూ ధర్మశాస్త్రాలు చదివారు. వారణాసి అంటే ఇప్పటి కాశీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడ ఆయన్ని వేద శాస్త్రాలు, సంస్కృతం, జ్యోతిష్యం వంటి వాటితో పాటు జాతీయోద్యమ భావాలు కూడా ప్రభావితం చేశాయి. వారణాసి కాలంలోనే ఆయన అనేక విప్లవకారులను కలిశారు. ఈయన వివాహం గురించి చూసుకున్నట్లయితే శివరాం రాజ్గురు వివాహం జరగలేదు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టారు. ఇక స్వాతంత్రోద్యమంలో ప్రవేశానికి ప్రోత్సహించినటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే చిన్న వయసులోనే ఆయన బ్రిటిష్ ప్రభుత్వపు దమనకాండను, రైతులపై, పేదలపై చేస్తున్నటువంటి అణిచివేతను ప్రత్యక్షంగా చూశారు. వారణాసిలో ఉన్నప్పుడు జాతీయోద్యమ గళాన్ని వినడం, దేశభక్తుల ఉపన్యాసాలు వినడం ఆయనను బలంగా ప్రభావితం చేసింది. భగత్ సింగ్, సుఖదేవ్ వంటి విప్లవకారులతో పరిచయం కావడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. లాలా లజపత్ రాయ్ని నిరసన కార్యక్రమంలో పోలీసులు గాయపరచడం, దాని ఫలితంగా ఆయనకు మరణం సంభవించడం రాజ్గురు మనసును కలిచివేసింది. మరి ఈ సంఘటన తర్వాత భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు కలిసి సాండర్స్ హత్యకు ప్రణాళికను రచించారు. ఆయనకు తుపాకీ వినియోగంలో నైపుణ్యం ఉండటం వలన విప్లవ సంఘంలో ప్రత్యేక స్థానం దక్కింది. మొత్తానికి రాజ్గురు గారు చిన్న వయసు నుంచే దేశ భక్తితో పెరిగి విద్యాభ్యాస సమయంలో విప్లవ భావజాలం పెంపొందించుకొని లాలా లజపత్ రాయ్ గారి మరణం ఆయనలో ఆగ్రహాన్ని రగిల్చి దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి ప్రేరేపించింది. ఈయన చివరి రోజును మనం చూసుకున్నట్లయితే 1928లో లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులతో కలిసి సాండర్స్ హత్య జరిగింది. ఈ సంఘటన తర్వాత ముగ్గురిపై బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా కేసులు వేసింది. రాజ్గురు గారిని పోలీసుల విభాగం అనేక ప్రయత్నాల తర్వాత అరెస్ట్ చేసింది. అయితే న్యాయ విచారణగా చూసుకున్నట్లయితే భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ముగ్గురికి లాహోర్ కుట్ర కేసులో మరణశిక్ష విధించబడింది. అప్పీల్, దయా పిటిషన్ అన్ని కూడా తిరస్కరించబడ్డాయి. అయితే 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ముగ్గురు విప్లవ వీరులు ఉరిశిక్షకు గురయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ప్రజాదరణ భయంతో నిర్ణయించిన సమయానికి ఒకరోజు ముందే శిక్ష అమలు చేసింది. ఉరి తీస్తూ ముగ్గురు ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు. త్యాగం యొక్క ప్రాధాన్యం రాజ్గురు గారు చిన్న వయసులోనే అంటే 22 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ఆయన ప్రాణాలను అర్పించారు. ఆయన్ని తుపాకీ వీరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన విప్లవ బృందంలో తుపాకీ వినియోగ నిపుణుడిగా కూడా గుర్తించారు. ఆయన త్యాగం నేటికి యువతకు దేశభక్తి స్ఫూర్తిగా నిలుస్తోంది. చూశారు కదా, దేశభక్తికి నిదర్శనంగా నిలిచిన శివరాం రాజ్ గురు గారి జీవిత చరిత్ర. ఈయన చేసిన త్యాగం, చరిత్ర మరువరానిది. మరొక స్వాతంత్ర సమరయోధుడి కథతో మళ్ళీ కలుద్దాం.